హలో చిరు, నీ విశ్వంబర వరప్రసాద్ గ్లిమ్స్ చూశాక మా బాబు నాకు ఒకటే ఫోన్ కాల్స్, చిరు దగ్గరికి వెళ్ళాలి, చిరుని కలవాలి అని. అవునా పాలయ్య, సో హ్యాపీ. అవును చిరు, గ్లిమ్స్ అదిరిపోయాయి. నీ లుక్ చూశాక ఒక్కసారిగా షాక్ అయ్యాను. వింటే చిరు మాకు కనిపిస్తున్నాడు. మీరు సాధారణంగా కాంప్లిమెంట్స్ అందరికీ ఎవరు ఇలా అంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మా బాబుకి రాజకీయాలే సరిపోతున్నాయిలే చిరు. ఇప్పుడు కూడా ఎంతో బిజీగా ఉండి కూడా నిన్ను కలవాలని తీసుకొచ్చారు. అది సరే గాని చిరు, అసలు నీ గ్లామర్ రహస్యం ఏంటి? 70 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టావు, అయినప్పటికీ అదే క్రేజ్, అదే గ్రేస్. ఇదెలా సాధ్యం? నాకైతే బాబా చిరు దేవతలు తాగే అమృతం తాగుతున్నాడేమో అనిపిస్తుంది. ఏం చిరు, అంతేనా? నువ్వు ఊరుకో బాలయ్య, ఎప్పుడు తాగుడు తాగుడు అంటావు. నీ అమృతం సంగతి నాకు తెలియదు కానీ మా బాలయ్య మాత్రం తాగేవన్నీ తాగుతూనే ఉంటాడు. నువ్వు ఆగు బాబా, చిరు గ్రామర్ రహస్యం తెలుసుకుందాం. చెప్పు చిరు, ఏం తింటావు, ఏం తాగుతావు? అయ్యో, నేను అందరంలాగే టిఫిన్ చేస్తాను. అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి 70 mm దోశ డైలీ నేనే వేసుకొని తింటాను. అబ్బా చిరు, నువ్వు ఆ 70 mm దోశ పేరు చెప్పగానే నోట్లో లాలాజలం ఊరింది. నాకు కూడా బాబా, నేను నీ వీడియో చూశాను చిరు. దోశలు వేసి మీ అమ్మగారికి వడ్డిస్తున్నావు కదా, అది చూడగానే అప్పుడు 1 డజను దోశలు వేయించుకుని తినేశా. ఏయ్ బాలయ్య, నీకెంతసేపు తిండి గోలేనా? కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. బావుగారు, మీరు కూడా ఈ వయసులో ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే మీ ఆరోగ్య రహస్యం ఏమిటో? ఉదయం లేవగానే 2 లీటర్ల వాటర్ తాగుతావా బాబా? తాగను, లీటర్ మాత్రమే తాగుతాను. అలాగే నేను అందరూ తినేలాంటివి తింటాను. కాకపోతే మా బాలయ్యలా కాకుండా కంట్రోల్గా, లిమిట్గా తీసుకుంటా. గ్రేట్ బాబు గారు, ఈ ఏజ్లో కూడా మీరు గంటసేపు పైనే మీటింగ్స్లో మాట్లాడగలరు. ఇప్పుడైతే నా సినిమాల క్లిప్స్ గురించి మాట్లాడండి. నాకైతే వరప్రసాద్ స్టిల్స్ చాలా బాగున్నాయి. ఆ వాకింగ్, స్మోకింగ్ స్టైల్ అదిరిపోయింది. చివరిలో ఆ గుర్రం పక్కన నిలబడిన స్టిల్ అయితే పిచ్చెక్కిస్తోంది. కొండవీటి దొంగ కొదమ సింహం సినిమాలో చిరంజీవి లుక్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. అలాగే మరి విశ్వంబర విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ లోకాల గురించి, ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్ బాగుంది. చివరిలోని ఎంట్రీ అదిలింది. థ్యాంక్ యూ పాలయ్య. అలాగే బాబు గారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే ఈ చిరుకి కూడా ఒక హామీ నెరవేర్చాలి. బాబుని నేను కూడా ఎప్పుడు అది కావాలి ఇది కావాలని అడగలేదే. ఇంతకీ ఏం అడగాలనుకుంటున్నావు చిరు? అడుగు చిరు, నీ కోసం ఏదైనా చేస్తా. నా సినిమాలో నేను చెప్పే డైలాగ్స్ మీ నోటితో వినాలని కోరిక ఉంది. ఓ సదేనా, అదెంత పని చెప్పేద్దాం. ఏ చిరు, రాననుకున్నావా, రాలేననుకున్నావా? అమరావతికి పోయాను, అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఈ చిరు కోసం ఎక్కడికైనా వస్తా. అయితే నా కోసం రావా బాబా? నా లెజెండ్ డైలాగ్ కూడా చెప్పాలి, లేదంటే నేను ఒప్పుకోను. అలుగుతా. ఏయ్ బామర్ది, అలగకు, చెప్తా విను. ఒకడు మంచి కోరి ఒక అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తా. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తా. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్లు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా, నేను దిగనంత వరకే. Once I step in, history repeats. వావ్, సూపర్ బాబు గారు, ఇలా కొట్టేశారు అంతే. అమ్మ బాబు, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. సినిమాల్లో ఉంటే నన్ను ఎప్పుడో మించిపోయేవాడివి. పనిలో పరిగా 2 పాటలు పాడేది బాబు గారు. జీవితమే ఒక ఆట, సాహసమే పాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కష్టాలు. అనాథలైన, అభాగ్యులైన అంతారా వాళ్ళు, ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. నీకోసమే రాసినట్లు అనిపించింది బాబా. ఈ పాట భలే సెట్ అయింది నీకు. మరి నా పాట? లక్ష పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవే తినిపిస్తావా, లిల్లీ పువ్వు అంటే సోకు లేదుకిస్తావా. ఏ లక్ష పాప,
ఏంటి బాబోయ్, ఎవరా లక్సు పాప? ఏంటా కథ? మా చెల్లికి చెబుతా, ఆగు నీ సంగతి. ఊరుకో బాలయ్య, అలా చెప్పేస్తే అలా. బాబుగారు చూడు ఎంత కంగారు పడుతున్నారో. మీరిద్దరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారా? ఏం తమాషాలు చేస్తున్నారా? ఊరికే తమాషాకి తమాషానేలే బాబా. అబ్బా, చాలా సంతోషంగా ఉంది చిరు. ఈ శుభ సందర్భంలో నేను కూడా పద్యమో పాటో పాడితే ఎలా ఉంటుందో. శివ శంకరి శివానందలహరి శివ శంకరి చంద్రకళాధరి ఈశ్వరి గరిస గరిస గరి గరి గరిస 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 గరిస. బాలయ్య, నువ్వెంచుకున్న రాగమేంటి? ఎత్తుకున్న శృతి ఏంటి? నిజంగా నాకు శృతి ఎవరో తెలియదు బాబా. నోర్మోయ్, తక్కదేమి తక్కదేమి 2-4 తగిడ తగిడ 6-8. నిన్నెక్కడికో తీసుకుపోదాం అనుకుంటాను, అక్కడికి రావు, ఇక్కడే ఉంటావు. బాబుగారు, బాలయ్య వరకండి. చూడండి బాబు ఎలా అయిపోయాడో మీ దెబ్బకి. వద్దు బాబా, కోపడకు. అన్నట్లు చిరు, చేపల పులుసు పీతల వేపుడు మా కోసం రెడీ చేశాను అన్నావుగా. నాకు నాలుగు పీకేస్తుంది. మీకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. నా పట్ల మీకున్న అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. సుష్టుగా భోంచేసి వెళ్ళండి. అదే పద బాలయ్య, తిందాం పద, ఆకలేస్తోంది. బాబు చెబితే సరి. నేను ఎప్పుడో రెడీగా ఉన్నా బాబా. నువ్వు అంటే నేను సై సై.